డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం. బీసీ రిజర్వేషన్లపై నేడు రేపు ఉత్తర్వులు అంటూ చూస్తున్నాం. అనంతరం జిల్లాలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఖరారు. పంచాయతీ ఎన్నికలకు 26న షెడ్యూల్, వెంటనే నోటిఫికేషన్ జారీ. ఎన్నికల ప్రక్రియపై ఎస్సీసీ, సిఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్. క్షేత్రస్థాయి సన్నద్ధతపై జిల్లాల అధికారులతో పూర్తయిన సమీక్ష. 3 దశల్లో ఎన్నికల నిర్వహణ డీజీపీ శివధర్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఏం లాభం? డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఏం లాభం? కులగణన చేసి ఏం లాభం? ఇలా చెప్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఏం చేసింది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఏవో పరికిబాలినటువంటి బిల్లులను, ఆర్డినెన్స్ను, జీవోలను తీసుకొచ్చేసి బీసీలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి బీసీల పైన పెద్ద కుట్ర వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు 42 ఆల్రెడీ తెలుసు, ఏదైతే 50% పరిమితి దాటరాదు అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాన్ని సవాలు చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకుండా పోయింది. ఒకవేళ నిజంగా ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కులగణన చేసిరు కదా, కులగణన అంటే కులాల లెక్క తీయాలి కదా, మరి ఎందుకు ఒక బీసీ లెక్కనో, ఎస్సీ లెక్కనో, ఎస్టీ లెక్కనో చెప్పారు? బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, నాట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. మీరు బ్యాక్వర్డ్ క్లాస్ లెక్క ఎట్లా చెప్తారు? బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే కులాల వారిగా లెక్క చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేకపోయారు? దీని వెనకాల కుట్ర అయింది అంటే ఈరోజు బీసీలకు రాజకీయపరమైన అవకాశాలు ఇస్తే రేపటి రోజున ఈ రెడ్ల రాజ్యం, వెలమల రాజ్యం పోతుంది, బీసీల రాజ్యం వస్తున్నటువంటి ఒకే ఒక భయంతో బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర ఇస్తా ఉన్నారు. దానిలో ప్రథమ భాగం కేసీఆర్ చేస్తే ఈరోజు దీన్ని కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని నెక్స్ట్ బీజేపీ కూడా అదే విధంగా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు బీసీ ఉపవర్గీకరణ చేస్తా అన్నారు. ఉపవర్గీకరణ చేసి ఉంటే ఈరోజు కనీసం 42% అమలయ్యేదేమో. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ల ఉద్దేశం ఏంది? అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ల ఫలాలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రిజర్వేషన్ రావడం జరిగింది. ఈరోజు బీసీలలో 130 నుంచి 134 కులాలు ఉంటే దానిలో కేవలం 5-6 కులాలు మాత్రమే రాజకీయంగా బెనిఫిట్ పొందినాయి. ఈరోజు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలలో ఒక 20-25 కులాలు బెనిఫిట్ పొందినాయి. కానీ మిగతా కులాలు దాదాపు 100కు పైగా కులాలు కనీసం వార్డు మెంబరు కూడా కానటువంటి పరిస్థితిలో ఉన్నది. అంటే ఈ దేశంలో ఏ కులాలకు ప్రాతినిధ్యం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 100కు పైగా బీసీ కులాలు రిజర్వేషన్లకు అనుకూలంగా లేకుండా రాజకీయంగా కనీసం వార్డు మెంబర్ కూడా లేకుండా పోతుంటే వాళ్లకు సరైనటువంటి రిప్రజెంటేషన్ కానీ రిజర్వేషన్ చేయగలిగితే ఈరోజు బిల్లు ఆగేవి కావేమో. అది చేయాలంటే మీరు కులగణన సరిగ్గా చేయాలి. కులగణన సరిగ్గా చేయకుండా బీసీ లెక్క ఇంత ఉంది కాబట్టి ఇంత పర్సెంటేజ్, 56% ఉంది కాబట్టి 42% ఇస్తున్నాం, ఇదే లెక్క. మీరు బీసీలలో అడ్వాన్స్డ్ బీసీలకు 1%, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 1%, సంచార జాతులకు ఒక రకమైనటువంటి శాతం ఇస్తే ఈరోజు ఈ బిల్లులు ఖచ్చితంగా అమలయ్యేవి. అలా చేయకుండా ఒక కుట్ర చేసి ఈరోజు పెద్ద ఎత్తున అది చేసారు. సో బీసీలు గమనించాలి, ఖచ్చితంగా బీసీలు గమనిస్తే ఇవన్నీ కూడా తెలుస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో డెడికేటెడ్ కమిషన్ తోటి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు కానీ ఏముంటుంది? పైసలు బొక్క తప్ప. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్లతోటి ఇవన్నీ నియమించేసి పనికి మాలిన కమిషన్లు వేసేసి ఈరోజు ఏదో చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు తప్ప ఏమీ లేదు ఇక్కడ.